अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा सब शुभ नामे जागे सब शुभ आशीष हमारे गाहे कब जय गाथा जन जन मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। పాల్కొండని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించలేదు. మరి మన నిజామాబాద్ జిల్లాని, మన తెలంగాణ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ని, ఎస్ ఓకే, ఇప్పుడున్న సార్ చెప్పినట్టు ఇప్పుడున్న మన తెలంగాణ రాష్ట్రాన్ని, మహారాష్ట్రలో ఉన్న కొంత ప్రాంతాన్ని, కర్ణాటకలో ఉన్న కొంత ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించలేదు. నిజాం పరిపాలనలో ఉండే. ఆ నిజాం పరిపాలన అంతమై మనం భారతదేశంలో కలిసిన రోజే ఈ రోజు. థ్యాంక్ యూ అన్న. అదే తెలుగు వారైనటువంటి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడ్డది? 1953లో ఏర్పడ్డది, అక్టోబర్. సో అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డది. కానీ మనది హైదరాబాద్ రాష్ట్రం అంటే కొన్ని మహారాష్ట్రలోని, కొన్ని కర్ణాటకలోని, ఇలా గుల్బర్గ్ ఇలాంటి ప్రాంతాలతో ఉండేది. అలాంటి రాష్ట్రాన్ని హైదరాబాద్ రాష్ట్రం అనేవారు. సో హైదరాబాద్ రాష్ట్రము నిజాం యొక్క ఏలుబడి కింద ఉండేది, నిజాం యొక్క పరిపాలన కింద ఉండేది. తర్వాత ఏమైంది, నెహ్రూ గారు అంతా పట్టించుకోకుండా కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తన యొక్క దృఢ సంకల్పంతో ఈ 1948 సెప్టెంబర్ 17 అర్ధరాత్రి మూసీ నది హైదరాబాద్ చుట్టూ సైన్యాన్ని మోహరించి నిజాం రాజుని చుట్టుముట్టి ఆ యొక్క హైదరాబాద్ని ఆయనను అరెస్ట్ చేసి ఏం చేశారు, భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. దీనికి హైదరాబాద్ విమోచన దినము, తెలంగాణ, దాన్నే మనం తెలంగాణ విమోచన దినం, ఆపరేషన్ పోలో, హైదరాబాద్ పోలీస్ యాక్షన్, ఇలా రకరకాలుగా చెప్పుకుంటాం. సో అంతకుముందు ఈ హైదరాబాద్ సాయుధ పోరాటం జరిగింది. తెలంగాణ కొరకు చాలామంది ప్రాణాలు బలిదానంగా ఇవ్వడం జరిగింది. ఆ సాయుధ పోరాటంలో మన ప్రాంతం వాళ్ళు కూడా ఉన్నారు అందరూ. ఇక్కడ పాల్కొండ కావచ్చు, ఇక్కడ చుట్టుపక్కల పడిగలు కావచ్చు, సో మోర్తాడు కావచ్చు, ఇక్కడ నిజామాబాద్ కావచ్చు, చాలా మంది ఆ రోజుల్లో ఈ యొక్క సాయుధ పోరాటంలో పాల్గొనడం జరిగింది. సో అప్పుడు రజాకార్ ఉద్యమం అంటారు, రజాకార్ జవాన్ అంటారు. సో ఆ విధంగా అనేక అరాచకాలకు కూడా గురి అయిన సందర్భం. సో అలాంటి రాజ్యాన్ని భారతదేశంలో కలిపినటువంటి ఘనత ఎవరికి దక్కుతుంది? సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకొరకే ఆయన ఏమన్నాం, భారతదేశ ఉక్కు మనిషి. అందుకొరకే 560కి పైగా ఇలాంటి హైదరాబాద్, కాశ్మీర్, జునాగఢ్, ట్రావెన్కూర్, కొచ్చిన్, భవన్ నగర్ ఇలాంటి వాటిని 560కి పైగా రాజ్యాలను, స్వదేశీ సంస్థానాలను, అప్పుడు భారతదేశం అనే ఒక నేషనల్ ఫీలింగ్ ఉండేది కాదు. నేను భారతదేశం, నేను భారతీయుని అన్న ఫీలింగ్ ఉండేది కాదు. సో అలాంటిది ఒక జాయిన్ ఇండియా ఉద్యమం, భారతదేశ విలీనీకరణ ఉద్యమం ద్వారా వాళ్ళందరినీ కూడా అన్ని స్వదేశీ సంస్థలను ఒక తాటికి తీసుకొచ్చి, ఒకే ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి దాన్ని భారత యూనియన్లో కలిపిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్కు దక్కుతుంది. అందుకొరకు ఈరోజు ఏం చేస్తున్నాం మనం, ఈరోజు ఘనంగా తెలంగాణ విమోచన దినాన్ని, తెలంగాణ లిబరేషన్ డే అని రకరకాలుగా నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం అధికారికంగా అప్పుడే నిర్వహించమని, అప్పుడే పాఠశాల విద్యార్థులు రకరకాలుగా రావడం కొద్దిగా ఆలస్యమైంది. ఏది ఏమైనప్పటికీ సో దీన్నే మనం ప్రజాపాలన దినోత్సవం ప్రభుత్వం అంటుంది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, ఇప్పుడు ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇంతకుముందు కూడా పోయిన సంవత్సరం కూడా జరుపుకున్నాం. సో మనం ఎన్నిసార్లు జెండా ఎగరేసుకుంటున్నాం? ఇక 4 times. ఎప్పుడెప్పుడు? జూన్ 2 ఏది? తెలంగాణ ఆవిర్భవించిన రోజు. ఇంకా ఆగస్ట్ 15, జనవరి 26, మరి ఈరోజు సెప్టెంబర్
ఇది చాలామందికి తెలియదు. సో దీన్ని అధికారికంగా నిర్వహించాలా వద్దా అనే అనేక తర్జన భర్జనలు ఉన్నప్పటికీ సో ఈరోజు ప్రభుత్వం అధికారికంగా మనం పాఠశాలలో కూడా నిర్వహించవచ్చు అని కూడా మరి రాత్రి మరి ఇప్పుడు జీవో వెలువరించడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ మీ అందరికీ కూడా ఈ తెలంగాణ స్వాతంత్రాలు వచ్చిన రోజు సందర్భంగా మీ అందరికీ కూడా మరి తెలంగాణ ముద్దుబిడ్డలుగా మీరు కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలని. అయితే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ఎందుకు ముందుకెళ్ళిందంటే మనము కేవలం మనకేమొచ్చేది హైదరాబాద్ వాళ్ళకి ఉర్దూ తప్ప ఏమొచ్చేది కాదు. అదే ఆంధ్ర రాష్ట్రం వాళ్ళకి ఏమొచ్చేది ఇంగ్లీష్. వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద అధికారులు అయితే మనం ఏమైనా అటెండర్లు అయినాం. సో అందుకొరకే మనది అంత మొత్తం అధికారులు అంతా ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి అధికారులందరూ మొన్నటి వరకు రిటైర్డ్ అయ్యే వరకు కూడా అది ఆంధ్ర వాళ్ళే. కారణం ఏంటంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మనకు ఉండేది కాదు, కేవలం ఉర్దూ మాత్రమే ఉండేది. అప్పుడు అసలు ఇది ఇక్కడ ఏది లేదు. సో అప్పుడు అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ కూడా ఉండేవి కాదట. ఇప్పుడు మాకు అపాయింట్ అయినటువంటి టీచర్లు చెప్పేవారు ఒక సిగరెట్ బుర్ర మీద రాసి మీదికించి పడేస్తున్నారట. అది ఎవరికి దొరికితే వాళ్ళు అపాయింట్ అయ్యి టీచర్లు అయ్యారట. సో ఆ విధంగా అలాంటి జమానా రజాకార్ జమానా. అప్పుడు ఉర్దూలో చెప్పేవారు, ఇంకా పాఠాలు ఉర్దూ మీడియం తప్ప ఇంకేం ఉండేది కాదు. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మొన్న రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ నుంచి ఈ యొక్క సక్సెస్ఫుల్ అవి ఇవి వచ్చినాయి. తర్వాత ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కామన్ అయిపోయింది. సో ఇప్పుడు అన్నా మీరు అందరు కూడా తెలంగాణ బిడ్డలుగా అన్ని రంగాల్లో ముందుకు రావాలి. మీరు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ కూడా ఇస్తుంది, పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుంది. మరి ఇప్పుడు విద్యారంగానికి కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నారు. అంటే విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధగా పెట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖను దగ్గర నుండి సమీక్షిస్తున్నారు. అంటే విద్యకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. సో మీరందరూ కూడా చక్కగా చదువుకొని మీలో నుంచి కూడా ఐఏఎస్ పెద్ద పెద్ద అధికారులు కూడా కావాలని, తెలంగాణకు గర్వకారణంగా నిలవాలని, మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు కళలు కన్నటువంటి కళలు సాకారం చేయాలని, ఏపీజే అబ్దుల్ కలాం గారి లాంటి కళలు కనండి వాటిని సాకారం చేయండి అని ఏదైతే కళలు కన్నారో ఆ కళలను కూడా మీ అందరూ కూడా సాకారం చేస్తారని, ఒక మంచి బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఎదుగుతారని ఆకాంక్షిస్తూ మీకు మరొకసారి తెలంగాణ దినోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.